వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత. మరి ఈరోజు భీమవరపట్నం మోయేరు మెమోరియల్ చర్చ్ వద్ద దళిత క్రైస్తవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. జూన్ 1వ తేదీన భీమవరంలో ఉన్నటువంటి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ జిల్లాలో దళిత క్రైస్తవుల ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ, భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ సభలో దళిత క్రైస్తవులు వేలాది మంది పాల్గొని ఆ సభను విజయవంతం చేశారు. మరి ఆ సభను విజయవంతం చేయటంలో ఆ యొక్క సభలో ఆర్గనైజింగ్ కమిటీ కానీ, అలాగే క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు, అలాగే క్రైస్తవ యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఎంతో కష్టపడి ఆ సభను విజయవంతం చేయటం అనేది జరిగింది. అయితే గులుపూడి ప్రాంతంలో ఆ సభ బేతపేట ప్రాంతంలో జరిగింది. గులుపూడి ప్రాంతంలో షామేనాలో ఉన్న ప్రాంతంలో కుర్చీలను తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వేయటం జరిగింది. ఇంకా జనాలు వస్తే ఇంకా కుర్చీలు తీసుకొచ్చి అక్కడ వేయటం జరిగింది. అయితే షామేనా వాళ్ళు మా దగ్గర కుర్చీలు లేవని వారు చెప్పడం అనేది జరిగింది. మరి అక్కడ ఎంతమంది ప్రజలు వచ్చారో ఏంటి అనేది మేము చెప్పడం కాదు, అక్కడ సాక్షాత్తు పాత్రికేయులే, పత్రిక విలేకరులు దాదాపు ఒక 30-40 మంది ఆ సభలో వీక్షించటం అనేది జరిగింది. అదేవిధంగా పోలీసు వారు ఉన్నారు, పోలీస్ ఇంటెలిజెన్స్ వారు ఉన్నారు. ఎన్ని వేల మంది వచ్చారో ఎంత ముగిస్తున్నాను. దళిత ఐక్య క్రైస్తవ వేదిక మీటింగు చాలా ఘనంగా జరిగింది. మేము ప్రజలుగా అధికారులకు గౌరవం ఇస్తామే తప్ప అగౌరవంగా ఎప్పుడు మాట్లాడము. ఇక్కడ ఈ పాత్రికేయుల సమావేశంలో ఒక విషయం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తము భీమవరం నియోజకవర్గం నుండి నర్సాపూర్ వరకు ఈ 7 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరి ఉండి ఎమ్మెల్యే గారు స్పందించారు. నేను వారికి నిజంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కనీసం కాన్సన్ట్రేషన్ ఎస్సీల మీద, ఎస్సీ నాయకుల మీద వారు చూపించిన విధానం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఒక ఉద్యోగిగా ఆయన సస్పెండ్ చేస్తున్న సునీల్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పందించారంటే ఒక డిప్యూటీ స్పీకర్ గా మరి ఆయనకు ఆన్సర్ ఇచ్చారంటే మనకు విలువిచ్చినట్టే. మేము ముందు నుంచి చెప్తున్నాము, మేము కూడా మరి అందులో వాళ్ళ దళితులందరూ ఆయనకు ఓట్లేశారు. కానీ ఈ రోజున ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు. ఫస్ట్ మేము వెళ్ళి ఆయనకి విషెస్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంకో చేసిన మంచి పని ఏంటంటే కాళ్ళ గ్రామంలో, కాళ్ళ రోడ్డులో ఎవ్వరూ కూడా బ్రిడ్జ్ వేయలా. బ్రిడ్జ్ అయిపోతే ఆయన పూనుకొని బ్రిడ్జ్ చేశారు. అడ్డముగా ఉన్న ఒక దేవాలయం కూడా కూల్చిన ఘనత ఆయనకే ఉంది. కాన్సన్ట్రేషన్ అంతా ఆ రోడ్ల మీద, ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే వాకిలు లేవో కాన్సన్ట్రేషన్ ఆయన వారి మీద చూపించి ఉంటే మాకు సంతోషంగా ఉంటది. మరి ఆయన చూడకపోతే దళితులనైనా, దళిత క్రైస్తవులనైనా ఒక డిప్యూటీ స్పీకర్ గా చూడాల్సిన బాధ్యత ఉంది మాకు. ఎందుకంటే ఘనమైన విజయం మేము సాధించామనుకోవాలో రకంగా. ఎందుకంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకపోయినా, ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్నో ఆటంకాలు పెట్టినా, ఒక 12 గంటల వ్యవధిలోనే మేము అన్ని వేల మంది తరలి రావడం జరిగింది. మరి ఎక్కడైనా కూడా మీటింగ్ అయిపోయాక కుర్చీలు ఖాళీ అవడం అది సహజమే. కానీ ఆ విజువల్స్ తీసుకుని అసలు జనాలే రాలేదు అన్నది అది ఎంత విడ్డూరంగా ఉందంటే అది మరి ఏ రకంగా మాట్లాడుతున్నారో, జనాలు ఏ రకమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారో మాకైతే నమ్మే చక్కగా అవ్వట్లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని కూడా అధికారులకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది, మినిట్ టు మినిట్ ఉంటుంది. కానీ మేము ఎక్కడా కూడా దాని గురించి మేము ఎవరిని కూడా ఇది చేయలేదు. కానీ ఈరోజు కొంతమంది చేసే విచిత్రమైన చేష్టల వల్ల ఈరోజు మేము ఆ సభ పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఏదైతే మేము బేతన్ హై స్కూల్లో పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా రానున్న రోజుల్లో మళ్ళీ కూడా మేమందరూ భారీ బహిరంగ సభ, ఏదైతే మీరు మాకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డంకులు కలగజేసిన లోదన్ హై స్కూల్ గ్రౌండ్ ఏదైతే ఉందో
మళ్ళీ అక్కడే కూడా మేము భారీ బహిరంగ సభ మేము పెట్టుకుంటాం. ఆ గొడవ ఏదైతే ఉందో మా గొంతులం గుడి తీసి రామాలయం కడుతున్నారో ఆ విషయంలో కూడా జగన్ గారు మాట్లాడలేదు, వైసీపీలో మాట్లాడాల. మాకు వైసీపీలో ఎక్కువేం కాదు, టీడీపీ ఎక్కువేం కాదు, జనసేన ఎక్కువేం కాదు. మాకు పార్టీలు ఇప్పుడున్న దళితులకి పార్టీలతో సంబంధం లేదు. మా జెండా నీలి జెండా, మా రంగు నీలు రంగు. ఇంకోటి చెప్తాను సార్, మీరు ఎప్పుడు 4 నీలు కుమారులు అంటున్నారు కదా, నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్కి ఇప్పుడు మీ మీదకే 4 కుమారులు కాదు సార్, ఇప్పుడు 1,34,00,000 మంది నీలు కుమారులు మీ గురించి మాట్లాడే ప్రస్తావన మీరు తెచ్చుకున్నారు. కనుక జాగ్రత్త సార్, దయచేసి మిమ్మల్ని హెచ్చరించేంత మనుషులు మేము కాదు. మా రిక్వెస్ట్ అండ్ ఒక కూల్గా కూడిన ఒక విన్నపం మీకు ఇస్తున్నాం. దయచేసి మా జోలికి రావద్దు, క్రైస్తవుల జోలికి రావద్దు. మీరు క్రైస్తవులకి ఏదైనా అన్యాయం చేయాలనుకున్నా, దళితులకి మీరు ఏదైనా అన్యాయం చేయాలనుకున్నా లీగల్గా పట్టరండి. లీగల్గా వచ్చి మా సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేసుకోండి, లీగల్గా మా మీద యాక్షన్ తీసుకోండి. లీగల్గా మీరు ఏదైనా తీసుకున్నా మేము దానికి సహకరిస్తాం. ఎందుకంటే కోర్టుని వచ్చి ఉత్తర్వుల్ని స్వీకరించవలసిన బాధ్యత భారతదేశం అందరం ఉంది. రాజ్యాంగం గురించి మీకే కాదు మాకు తెలుసు. రాజ్యాంగంలో దళితుల గురించి 2 పేజీలే ఉంది, మిగతా అన్ని పేజీలు భారతదేశ భౌగోళిక విషయాలు, అంతర్గత విషయాల గురించి దాంట్లో ఉంది రాజ్యాంగం గురించి. మీరు మాట్లాడితే దళిత క్రైస్తవులు అన్నదే రాజ్యాంగం లేదంటున్నారు. సార్, దళితుల గురించి మీకు ఎక్కడ రాజ్యాంగంలో ఉందా? ఒక్క పేజీ చూపించండి. దళితుల గురించి ఉందా? దళితుల గురించి లేదు, దళిత క్రైస్తవుల గురించి లేదు. మీరు పెట్టుకుని అన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం చేస్తున్నారు సార్, లేదు కదా. సో కావున రాజ్యాంగం గురించి మీరు తెలుసు, మాకు తెలుసు. రాజ్యాంగం ప్రకారం మాట్లాడారు కాబట్టి మేము ఈ యొక్క వేదిక ద్వారా మేము మాట్లాడవలసి వస్తుంది. అటువంటి పరిస్థితులు మాకు లేకుండా మీరు చూడండి సార్. ఇలా మీ గురించి మాట్లాడుకునే పరిస్థితి మరొకసారి రాకుండా మీరు మీ మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి మొన్న ఈ యొక్క లోదరన్న స్కూల్కి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని మరి వాటి గురించి హెచ్ఎంకి ఫోన్ చేసి మాట్లాడటం అసలు ఎందుకు సార్? ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరికి కావాలి ఈ ఆస్తులు ఎవరియో ఏమిటో రికార్డ్స్ ద్వారా తెలియపరుస్తారు. రికార్డ్స్ తెలియపరుస్తాయి ఈ ఆస్తులు మాయి, మాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. వీటి జోలికి వస్తే ఎంతవరకు అయినా విజృంభిస్తారో దీన్ని కాపాడుకోవటానికి అందరూ సమాయత్తమై సిద్ధమై ఉన్నారు సార్. మీరు కూడా మాకు సహకరించండి, దయతో విన్నవించుకుంటున్నాం. మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రాం. దయచేసి పెద్దలు అందరూ కూడా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ దళితులకు, దళిత క్రైస్తవులకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను మీరు మాకు దక్కేటట్లుగా మాకు సహకరించాలని ప్రతి ఒక్క వ్యక్తికి నమస్కరిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. చట్టపరంగా మాపై దాడులు ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించమని, అలా చేయని పక్షంలో మీ ప్రభుత్వానికి మేము గద్దె దించుతాము, మీ ప్రభుత్వానికి మేము సమాధానం చెప్తామని చెప్పి హెచ్చరించాం. అయినా సరే కూడా ఆ ప్రభుత్వం మా పట్ల కనికరం లేకుండా అదే విధంగా ఉండడం వల్ల మేము కూటమి ప్రభుత్వానికి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని మేము అధికారం తీసుకొచ్చాము. అయితే మేము చేసినటువంటి సేవను మర్చిపోయి కృతజ్ఞతాభావం కూడా లేకుండా మాపై ఇన్ని హత్యలు, మా మందిరాలపై దాడులు, మా సేవకులపై దాడులు చేస్తుంటే ఖండించుకోకుండా మీరు చోద్యం చూసినట్టు చూడడం చాలా బాధాకరం. మన జరిగినటువంటి సభకు మా కన్వీనర్ అయినటువంటి దళిత ఐక్యవేదిక కన్వీనర్ అయినటువంటి రేమల్లి కమలాకర్ గారు ఈ విషయాలన్నింటినీ కూడా అతని భుజస్కంధాలపై వేసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి భారీగా దళిత నాయకుల్ని రప్పించి రంగరంగ వైభవంగా ఈ సభను మేము నిర్వహిస్తే అవమానకరంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై భీమ్.